నమస్తే ఆల్ మాస్టర్స్. చక్కటి స్పెషల్ నవరాత్రి గైడెడ్ మెడిటేషన్ సెషన్‌కి స్వాగతం. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా గురువు సరోజా అమ్మకు, మన తల్లిదండ్రులకు, జ్ఞాన మిత్రులందరికీ, ప్రకృతి మాతకు, మన మాస్టర్స్ అందరికీ, రమణి మేడంకి, భూమాతకు ఈరోజు మనం ఆహ్వానించుకోబోయే గాయత్రి అమ్మకు అందరికీ ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు మనం చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా మీరు అనుకూలంగా ఉన్న స్థలంలో కూర్చోండి మాస్టర్స్. నెమ్మదిగా చిరునవ్వుతోటి కళ్ళని మూసుకోండి మాస్టర్స్. 2 చేతి వేలు ఇంటర్లాక్ చేసుకోండి. కాళ్ళను క్రాస్ చేసుకోండి మాస్టర్స్. ఇలా కూర్చోవడం ద్వారా మన చుట్టూ చక్కటి వలయం ఏర్పడుతుంది. తద్వారా మన ఎనర్జీ అంతా కూడా ఈ యొక్క వలయంలోనే ఉంటుంది. మనం చక్కగా ధ్యానం చేసుకోగలుగుతాము. ఆ ప్రాణశక్తిని మనం స్వీకరించుకోగలుగుతాం మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో మనందరం కూర్చున్నాం మాస్టర్స్. ఒక్కసారి నిశ్శబ్దంగా చక్కటి చిరునవ్వు మాత్రమే మనం అలంకరించుకుంటూ మన ఆలోచనలన్నీ కూడా బయట వదిలేసి, ఎలా అయితే మనం ఇంటి లోపలికి వచ్చినప్పుడు చెప్పులను బయటికి వదిలి వచ్చేస్తాము, అలాగా మనకొస్తున్న ఆలోచనలన్నీ కూడా బయటే విడిచిపెట్టేద్దాం మాస్టర్స్. ఈ ఒక్క క్షణం, ఈ అద్భుతమైన ప్రతి నిమిషం నా కోసం, నా ఎదుగుదల కోసం మాత్రమే. ఒక్కసారి అందరం కూడా అలా ఈ క్షణం నా కోసం, నా ధ్యానం కోసం అని అనుకుందాం మాస్టర్స్. నవరాత్రులు అన్నవి ఎంతో మహా అద్భుతమైనవి, శక్తివంతమైనవి, విజయానికి సంకేతం. చక్కగా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నంత వాళ్ళు కూడా హాయిగా ఈ యొక్క రోజులలో ఎక్కువగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ప్రతి క్షణం ఆ దివ్యత్వంతో ఆ మాతలను మనం మన ప్లాట్ఫామ్‌లోకి ఆహ్వానించుకుంటూ, చక్కగా వారి యొక్క సందేశాన్ని తీసుకుంటూ, వాళ్ళ యొక్క విశిష్టతను మననం చేసుకుంటూ, హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు నవరాత్రులలో 3వ రోజు ఆ గాయత్రి మాత, అన్ని దేవతలలో విశిష్టమైన మాత మన గాయత్రి మాత. ఈ చక్కటి గాయత్రి మాత విశిష్టతను తెలపడానికి నాకు అవకాశం ఇచ్చిన రమణి మేడంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చక్కగా ఆ మాతని ఒక్కసారి మనం మననం చేసుకుందాం మాస్టర్స్. మాత అంటేనే వేద మాత, అన్నదానానికి ప్రతీక. ఆ మాత యొక్క స్వరూపమే ఆ సూర్యుని యొక్క స్వరూపం మాస్టర్స్. పంచభూతాల కలయిక ఎలాగైతే ఆ సూర్య భగవానుడు అమ్మ మనకి పంచముఖంగా దర్శనమిస్తారు, అంటే ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమే మాస్టర్స్. చక్కగా ఆ అమ్మను మనం ఆహ్వానించుకుందాం. ఒక చక్కటి విజువలైజేషన్ ద్వారా మనందరం కూడా మన ఇంట్లోనే ఉంటూ చక్కగా మన ఊహాశక్తి ద్వారా మనందరం ఒక కలరులోకి వెళ్దామా మాస్టర్స్? చక్కగా సామూహికంగా మనందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, చెప్పులు లేకుండా చక్కగా ఒక వనంలోకి భూమాతని ఒక్కసారి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరించుకుంటున్నాం. మనందరం కూడా మన ఊహాశక్తి ద్వారా మనందరం ఒక ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నాం మాస్టర్స్. సామూహిక ధ్యానం ఎంతో ప్రాముఖ్యమైనది, రెట్టింపు శక్తిని మనకి అందిస్తుంది. ప్రకృతి ఒడిలో ధ్యానం అంతకు మించి రెట్టింపు శక్తిని మనకి అందిస్తుంది మాస్టర్స్. మనం ఇంట్లో ఉంటూనే చక్కగా ఊహాశక్తి ద్వారా మనం ఒక ప్రకృతి ఒడిలోకి వెళ్దాం మాస్టర్స్. ఎవ్వరు కూడా కళ్ళు తెరవకండి.
కేవలం వస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే వింటూ, వాటిని ఊహించుకుంటూ మనం ముందుకు వెళ్దాం మాస్టర్స్. చక్కటి అనుభూతిని మనం పొందుదాం. ఎంత బాగా ఊహించుకుంటే అంత చక్కటి మహా అనుభూతిని మనం పొందగలం మాస్టర్స్. మనందరం కూడా, జ్ఞానులందరం కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఆ భూమాతకి నమస్కరించుకొని, చక్కగా ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాం మాస్టర్స్. ఎక్కడ చూసినా రంగురంగు పువ్వులు, ఎంతో పరిమళభరితమైన పువ్వులు. ఎటు చూసినా సీతాకోక చిలుకలు, రామచిలుకలు. ఆహా! ఎంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. ఆ దృశ్యం చూస్తూనే నా మనసు ఎంతో పులకించిపోయింది. ఆ ప్రకృతి మాతకు ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. ఇంత చక్కటి సహజమైన వనరులను మనకందించినందుకు, మనం చక్కగా జీవిస్తున్నందుకు ఆ పంచభూతాలకి ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. ప్రేమతో అలా మనందరం నడుచుకుంటూ ఒక్కొక్క చోటను మనం ఆస్వాదిస్తూ, ఆ పరిమళాల్ని తీసుకుంటూ నెమ్మదిగా ఆ యొక్క సీతాకోక చిలుకలు, ఆ రామచిలుకలు ఒక్క స్వరాలని వింటూ ఎంతో ఆనందంతో మన మనసంతా నిండిపోయింది. ఎటువంటి చింతలు, బాధలు ఉన్నా కూడా ఆ భూమాతకి మనం సమర్పించి, ఆ భూమాత నుంచి ఎంతో ఓర్పుని మనం స్వీకరించాం మాస్టర్స్. సీతామాత, ఒక్కసారి ఆ సీతామాతకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. అన్‌కండీషనల్ లవ్, ప్రశాంతత, ఓర్పుకి చిహ్నం ఆ సీతామాత. ఆ సీతామాతకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ ప్రకృతి మాతకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలా నెమ్మదిగా నడుచుకుంటూ మనందరం నడుస్తున్నాం మాస్టర్ ఆ ఉద్యానవనంలో. ఒక్క నిమిషం సైలెన్స్‌గా ఒక్కసారి నేను చెప్పిన దృశ్యం అంతా మనందరం ఊహించుకుందాం మాస్టర్స్. ఆహా! ఎంత అందంగా ఉంది. అలా నడుస్తూ ఉంటే మనమందరం ఒక కొలను చూసాం మాస్టర్స్. ఆ కొలనులో అంతా కమలం పువ్వులే. అది కూడా పింక్ కలర్‌లో ఉన్న కమలం పువ్వులతో నిండిపోయి ఉంది ఆ యొక్క కొలను. మనందరం కూడా ఆ కొలను చుట్టూ చక్కగా గుండ్రంగా కూర్చున్నాం మాస్టర్స్. ఒక్కసారి ఆ కొలను వైపు చూడండి. మన గాయత్రి మాత ఒక్కొక్క కొలనులో ఆ గాయత్రి మాత ప్రత్యక్షమై ఉన్నారు మన కోసం. ప్రతి ఒక్కరు కూడా ఆ కొలను చుట్టూ కూర్చొని ఆ గాయత్రి మాతని మనం దర్శించుకుందాం మాస్టర్స్. ఈరోజు ఆ గాయత్రి మాత దినం. చక్కగా మనం ఆ గాయత్రి మాతను ఆహ్వానించుకున్నాం. ఆ గాయత్రి మాత ఆ కొలనులో ఉన్న ప్రతి ఒక్క కమలంపై మనకి దర్శనమిస్తున్నారు మాస్టర్స్. ఒక్కసారి చేతులు జోడించి ఆ అమ్మకు నమస్కరించుకొని, ఆ అమ్మ చెప్పిన సందేశం ఏంటో మనం తీసుకుందాం మాస్టర్స్. ఇంత మహా అద్భుతం ఎక్కడ చూసినా ఆ అమ్మాయి పంచముఖంగా 10 హస్తాలతో అభయమిస్తూ అన్ని దిక్కులకు తన యొక్క కరుణను, ప్రేమను అందిస్తూ మన కోసమే అక్కడ ఉన్నారు. మన గాయత్రి మాత. ఆహా! ఎంత చూడముచ్చటగా ఉంది ఆ దృశ్యం. అమ్మా! మా కోసం వచ్చావా తల్లి? నీకు పాదాభివందనాలమ్మా. మాలో ఉన్న స్త్రీతత్వానికి నువ్వే మార్గం చూపించి మమ్మల్ని మహాశక్తివంతురాలాగా మార్చు తల్లి. ఈ రోజంతా కూడా మా ధ్యానమంతా నీ మీదే, నీ యొక్క స్వరూపం మీదే తల్లి. చక్కగా ఆ గాయత్రి మాతను మనం ఆ కొలను చుట్టూ మనమందరం కూర్చొనున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఆ గాయత్రి మాతను మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం.
ఆ మాత ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. ఆ గాయత్రి మాత మనలోనే, మన హృదయంలోనే ప్రతిష్ఠ అయి ఉన్నారు మాస్టర్స్. ఓం భూర్భువస్సువః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ సూర్య భగవానుడా, మాలో చీకటిగా ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నీ యొక్క వెలుగుతో మాలోని జ్ఞానాన్ని నింపు తండ్రి. ఒక్కసారి ఆ గాయత్రి మాతను మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం మాస్టర్స్. అన్ని దేవతలలో విశిష్టమైన గాయత్రి మాత, అన్ని మంత్రాలలో విశిష్టమైన మంత్రం గాయత్రి మంత్రం, మహా అద్భుతమైన మంత్రం. ఆ విశ్వామిత్రులు మనకి అందించిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం. గాయత్రి మాత యొక్క విశిష్టను మనకి అందరికీ అందించిన ఇంకొక గురువులు శ్రీరామ్ శర్మ గారు, పండిత శ్రీరామ శర్మ గారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ విశ్వామిత్రులకు, ఆ పండిత శ్రీరామ శర్మకు మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. చక్కగా ఆ మాతను మన హృదయంలోని ఇప్పుడు మనందరం ప్రతిష్ఠించుకుందాం. ఈ యొక్క ఆలోచనలు లేవు. కేవలం ఆ అమ్మ యొక్క దృశ్యమే మన ముందు ఉంది. ముందు ముందుగా చక్కటి సంగీతం వింటూ, అమ్మ యొక్క విశేషాలను తెలుసుకుంటూ మనం చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. దయచేసి ఎవ్వరు కూడా కళ్ళు తెరవకండి. కేవలం ఆ అమ్మను మాత్రమే ధ్యానిద్దాం మాస్టర్స్. ఎంతో ప్రేమమూర్తి ఆ గాయత్రి మాత. అమ్మ, అమ్మ అంటే ఎంత కరుణామూర్తో, మన గాయత్రి మాత కూడా అంత కరుణామూర్తి. పిలిచిన వెంటనే అభయం ఇచ్చే గాయత్రి మాత మన హృదయ స్థానంలో ప్రతిష్టమై ఉన్నారు. ఆ అమ్మను మనం మననం చేసుకుంటూ ఆ రూపాన్ని ధ్యానించుకుందాం మాస్టర్స్. ఎవ్వరు కళ్ళు తెరవకండి. చక్కగా ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ అమ్మని ధ్యానించుకుంటూ మనం ఈ యొక్క గంట సేపు చక్కగా సంగీతాన్ని వింటూ ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. సైలెన్స్ లో ఉంటూ ఆ అమ్మ మనకి ఏం సందేశం ఇస్తున్నారన్నది మనం తెలుసుకుంటూ స్వీకరిద్దాం మాస్టర్స్.
ఆ గాయత్రి మాత తల్లి యొక్క స్వరూపాన్ని మనం చక్కగా మననం చేసుకుంటూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. చక్కగా మన ఊహాశక్తి ద్వారా ఒక చక్కటి కొలనులో ఆ కమలం మీద ఉన్న ఆ గాయత్రి మాతను మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. చక్కగా ఆ గాయత్రి మాత యొక్క ఎనర్జీస్‌తో మనందరం కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. ఆ గాయత్రి మాత శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడై కొలువై ఉన్నారు మాస్టర్స్. అంటే ఆ త్రిమూర్తులు ఎక్కడో లేరు. ఆ గాయత్రి మాత స్వరూపంలోనే ఉన్నారు. అంత మహా అద్భుతమైన ఈ యొక్క సుదినం ఆ గాయత్రి మాతను తలుచుకుంటూ మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాం. ఆ ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఒక్కొక్క అడ్డుగోడలను తొలగించుకుంటున్నాం మాస్టర్స్. ఆ అమ్మ ద్వారా మనం ఎంతో చక్కని స్త్రీ శక్తిని పొందుతున్నాం. ధ్యానం ద్వారే ఇవన్నీ సాధ్యం మాస్టర్స్. మహా అద్భుతమైనది ఈ ధ్యానం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. చక్కగా ఆ గాయత్రి మాత స్వరూపాన్ని మన హృదయ స్థానంలో ప్రతిష్ఠించుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ చక్కగా ఆ శ్వాసతో మనం ఏకమై ఉన్నాం మాస్టర్స్. ఎంతో అందమైన ఆ ప్రకృతి బడిలో మనం కూర్చొని సామూహిక ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఆ పంచభూతాల నుంచి చక్కటి జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఆ గాయత్రి మాత నుంచి ప్రేమ, కరుణ స్వీకరిస్తున్నాం మాస్టర్స్.
మనలో ప్రతిష్ఠైన ఆ గాయత్రి మాత చక్కగా మనకు ఆ ప్రేమ తత్వాన్ని అందిస్తున్నారు. మనం ఇప్పుడు ఆ ప్రేమ తత్వాన్ని స్వీకరిస్తున్నాం మాస్టర్స్. ఎవ్వరి మీద మనకి ఏ ఒక్క కోపము లేదు. మనం ఎవ్వరిని జడ్జ్ చేయటం లేదు. ఆ యొక్క విశ్వం ఇచ్చిన మన ప్రణాళిక ఎలా ఉందో అలా మనం స్వీకరించడానికి ఆ శక్తిని ఆ గాయత్రి మాత, మన హృదయ స్థానంలో ఉన్న ఆ గాయత్రి మాత మనకు అందిస్తున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. మన మనసు అంతా ప్రేమతో నిండి ఉంది. మనం ముందుగా ఆ మాత నుంచి ఆ ప్రేమ తత్వాన్ని మనం స్వీకరిస్తున్నాం మాస్టర్స్. ఈ ధ్యానంలో అందుకున్న ఆ జ్ఞానాన్ని మనం తూచా తప్పకుండా ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం తర్వాత కూడా పాటించడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అన్నిట్లకన్నా అతీతమైనది ఆ ప్రేమ తత్వం. మనం ఆ ప్రేమ తత్వాన్ని ఆ మాత నుంచి మనం స్వీకరించి మనసు ఎంతో ప్రశాంతంగా, తేలికగా అవుతున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. ఏ విధమైన ఆలోచనలు లేవు. కేవలం ఎరుకతో ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ చక్కగా ఆ అమ్మవారి యొక్క విశిష్టతను, ఆ అమ్మవారు ఇస్తున్న సందేశాన్ని మనం స్వీకరిస్తూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆ అమ్మ నుంచి మనం ప్రేమ తత్వాన్ని స్వీకరించాం. మన గుండెల నిండా ఆ ప్రేమనే నింపుకున్నాం మాస్టర్స్. ఎటువంటి ప్రతికూల పరిస్థితులొచ్చినా ఎదుర్కొనే ఆ సామర్థ్యత ఆ అమ్మవారు మనకి అందిస్తున్నారు మాస్టర్స్. ధ్యానం మన చేతిలో ఉండగా మనకు ఏ చింత లేదు. అంతా ఆనందమే. ఎంత భాగ్యమో ఈ ధ్యాన జీవితం. ఎంత సౌఖ్యమో ఈ ధ్యాన జీవితం. ఇంతటి చక్కటి వాక్యాన్ని అందించిన మన పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. ఆ శ్వాసతో మనం ఏకమై ఉన్నాం మాస్టర్స్. ఎంతలా అంటే ఆ శ్వాసే మనం, మనమే శ్వాస అన్నంతగా ఆ శ్వాసతో ఏకమై మనం ఆ గాయత్రి మాత మననం చేసుకుంటూ చక్కగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మన కల ముందు కేవలం ఆ గాయత్రి మాత యొక్క స్వరూపమే. మన ధ్యాసంతా కూడా ఆ శ్వాస మీద.
చక్కటి మాస్టర్స్ ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారు మాస్టర్స్. చక్కటి గ్రూప్ ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము. ఆ గాయత్రి మాత శక్తిని మనం స్వీకరిస్తున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. చక్కగా సామూహికంగా మనం ఆ ఉద్యానవనంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. చక్కగా ఆ మాత నుంచి మనం ప్రేమతత్వాన్ని స్వీకరించాం మాస్టర్స్.
ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం, మనశ్శాంతి, పరమానంద స్థితి. చక్కగా ఈ ధ్యానం అంతా మనం ఎల్లకాలం చేసుకోవాలి మాస్టర్స్. ధ్యానం చేస్తున్నప్పుడే కాకుండా మన ఏ పని చేస్తున్నా కూడా ఎరుకతో ఉంటూ మనం ఆ పని పట్ల ఏకాగ్రత ఉంచి చేయడం కూడా ధ్యానమే మాస్టర్స్. చక్కగా ఆ గాయత్రి మాతను మన హృదయ స్థానంలో ఉంచుకొని చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఎంతలా అంటే ఏ ఆలోచనలు లేకుండా కేవలం ఆ అమ్మ యొక్క రూపమే మన ధ్యాసంతా ఆ శ్వాస మీదే. ఏ ఆలోచనలు లేవు. కేవలం ఆ శ్వాసమే ధ్యాస. ఆ శ్వాసతో అనుసంధానం. చక్కటి ధ్యాన స్థితిలో మనందరం ఉన్నాం మాస్టర్స్. ఎంతో చక్కటి గ్రూప్ ఎనర్జీస్ ఉన్నాయి మాస్టర్. చక్కగా ఆ గ్రూప్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాం మాస్టర్. ధ్యానం మహా అద్భుతమైనది. ధ్యానంతోటే జ్ఞానం. ఇంత చక్కటి ధ్యానం మన జీవితంలో ఎల్లకాలం ఉండాలని, మనలో ఉన్న మాయను తొలగించాలని ఒక్కసారి ఆ గాయత్రి మాతకు మనం ప్రార్థిద్దాం మాస్టర్స్. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన జీవితం ఆ ధ్యానానికే అంకితం చేద్దాం మాస్టర్స్. మన గురువుల మనం అందుకున్న జ్ఞానాన్ని వినడంతో పాటు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ మన ఫిజికల్ లైఫ్‌లో కూడా ధ్యానం ముందు, ధ్యానం తర్వాత ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఎరుకతో గమనిద్దాం మాస్టర్స్. చక్కగా పాజిటివ్ థింకింగ్‌తో ఉంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరిని సమానంగా స్వీకరిద్దాం. చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిద్దాం మాస్టర్స్. ఈరోజు మన ధ్యానంలో మనం ఆ చక్కటి గాయత్రి మాతను మన హృదయ స్థానంలో ప్రతిష్ఠించుకుందాం. ఆ గాయత్రి మాత మనలో ఉన్న చక్కగా ప్రేమతత్వాన్ని, సహనాన్ని, స్త్రీ శక్తిని అందించారు మాస్టర్స్. ఈ యొక్క లక్షణాల్ని తీసుకుంటూ మన యొక్క జీవితంలో ప్రతి క్షణం మననం చేసుకుంటూ పాటిద్దాం మాస్టర్. ఇప్పుడైతే మనం అందుకున్న జ్ఞానాన్ని మనం పాటిస్తామో అదే మన గురువులకిచ్చే మన భిక్ష మాస్టర్స్. మన గురువులు మన నుంచి కోరుకునేది అదే మాస్టర్స్. చక్కగా ఒక్కసారి మనస్ఫూర్తిగా మన గురువులందరికీ కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. చివరి 10 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవకండి మాస్టర్స్. చక్కగా ఎరుకతో మనందరం ఆ గాయత్రి మాత యొక్క విశిష్టతను, ఆ గాయత్రి మాత యొక్క స్వరూపాన్ని మననం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ గురువులు, ఆ గాయత్రి మాత మనకి అందిస్తున్న సందేశాన్ని మనం స్వీకరిస్తున్నాం మాస్టర్. ఆహా! ఎంత అద్భుతమైనది ఈ క్షణం. ఎంత మహాభాగ్యం.
చివరి 2 నిమిషాలు మాస్టర్స్. మీరందరూ కూడా కళ్ళు తెరవకండి. చక్కగా అదే ధ్యాన స్థితిని అలా కంటిన్యూ చేస్తూ ఉండండి మాస్టర్స్. చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరం ఉన్నాం. ఈ విశిష్టమైన నవరాత్రులలో ఆ దేవీమాత ఇస్తున్న సందేశాల్ని మనం స్వీకరిస్తున్నాం మాస్టర్స్. మనలో ఉన్న స్త్రీ శక్తిని అభివృద్ధి చేసుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఒక్కసారి అందరం మన చుట్టూ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్కి, మన గురువులకు, మన గాయత్రి మాతకు చక్కగా మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. నెమ్మదిగా మీ చేతి వేలును తీసుకొని రబ్ చేసుకొని చక్కటి చిరునవ్వుతోటి మీ కళ్ళపైన ఉంచండి మాస్టర్స్. ఒక్కసారి ఒక 3 వాక్యాలు మనం చెప్పుకుందాం మాస్టర్స్. నేను ప్రేమ స్వరూపాన్ని, నా దేహమంతా ప్రేమతో నిండి ఉంది. నేను ప్రేమ స్వరూపాన్ని, నా దేహమంతా ప్రేమతో నిండి ఉంది. నాలో నిండి ఉన్న ఈ ప్రేమను ఈ విశ్వమంతా పంచుతాను. ఆ గాయత్రి మాత నుంచి నేను ఈరోజు స్వీకరించిన ప్రేమ, కరుణ నాలో నిండి ఉంది. అది నేను నా విశ్వమంతా నింపుతాను, పంచుతాను. నా పిల్లలను, నా తల్లిదండ్రులను, నా మిత్రులను, నా కుటుంబ సభ్యులందరికీ నేను ప్రేమనే పంచుతాను. జీవితం నాకు ఎలాగా ఆ విశ్వం అందిస్తుందో దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తాను మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరూ కూడా మీ కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేస్తూ, ఇంత చక్కటి ధ్యానం మనందరం చేసినందుకు మనస్ఫూర్తిగా మనకు మనం కృతజ్ఞతలు తెలుపుకొని ఈ ఒక్క జ్ఞాన సమయంలో మనం అందుకున్న జ్ఞానాన్ని స్వీకరించి అలా పాటించుదాం మాస్టర్స్, ప్రతిరోజు ప్రతి క్షణం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.